స్పష్టంగా ఉన్నాం. ఆ విషయాలు అందుకని విజన్ డాక్యుమెంట్లో కూడా ఎమ్మెల్యేస్ని కాన్స్టిట్యూన్సీలో చైర్మన్ పెట్టాం. జిల్లాకు వస్తే ప్లానింగ్ బోర్డు మినిస్టర్ని చైర్మన్గా పెట్టాం, మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పెట్టాం. ఇప్పుడు కూడా డెమోక్రసీలో అఫీషియల్స్ నాన్ అఫీషియల్స్ ఇద్దరు కలిసి సమర్థవంతంగా పనిచేస్తే తప్ప అనుకున్న రిజల్ట్స్ రావు. మాకు ఎగో ఏజర్ పెట్టుకొని మిమ్మల్ని సరిగా క్యారీ చేయకపోయినా మీరు మాకేముంది అనే విధంగా మీరు పోయినా ఫలితాలు రావు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండోది, బీ ఏ లీడర్, నాట్ ఏ ఫాలోయర్. ఒరిజినల్ థింకింగ్ మీ దగ్గర నుంచి రావాలి. ఏదో నేను చెప్పింది ఒకటి చేసి సరిపోతుంది, లేదంటే సిఎస్సి అడిగాడు చేద్దాం, లేదంటే మా సెక్రటరీ చెప్పాడు చేద్దాం అని కాకుండా గవర్నమెంట్ ఒక పాజిటివ్ ఐడియాలు తీసుకున్నప్పుడు ఎవ్రీ డిపార్ట్మెంట్ వీఆర్ హ్యావింగ్ ఏ క్లారిటీ. దిస్ ఈజ్ ఓన్లీ ఏ బ్లూ ప్రింట్. ఇదే పర్మనెంట్ కాదు. ఇంకా ఇన్నోవేటివ్ ఐడియా మీకు వస్తే యూ యాడ్ ఇట్. దానివల్ల ఇంకా బెటర్గా అవుట్కమ్ వస్తే విల్ ఫాలో ఆల్ ఆఫ్ అస్. అల్టిమేట్గా వీఆర్ హ్యావింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇస్ ది అవర్ మోటివ్. పీపుల్ ఫస్ట్. వాళ్ళ హెల్త్ కావచ్చు, వాళ్ళ ఆదాయం కావచ్చు, వాళ్ళకి మెరుగైన ఇది కావచ్చు. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఎవరు మన ఆఫీస్కి వచ్చే పని లేదు. సగం టైం నేనంటి వరకు మీకు వాట్సాప్ ఆఫీస్కి వచ్చి లేనిపోని ఉండేటివి. భవిష్యత్తులో మీకు ఆఫీస్కి రాకపోతే ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు మీరు. రెండోది, మీరు కూడా ఎక్కడికక్కడ ఇన్నోవేటివ్గా ఆలోచించడం, ప్రజల్లోకి వెళ్ళడం, ఇన్నోవేటివ్గా నిర్ణయాలు చేయడం. ఏదైనా ఒక పని కాలేదు, మేము రిపోర్ట్ పెట్టాం, యూ హ్యాడ్ ఏ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. గో టు హిస్ హౌస్ యాజ్ ఎ సర్ప్రైజ్. దెన్ ఇట్ విల్ గివ్ ఏ ట్రెమెండస్ మైలేజ్. నాట్ ఓన్లీ మైలేజ్, ఒక మెసేజ్. లేదంటే ఒక ఫోన్ చేసి మాట్లాడండి 10 నిమిషాలు. మీకు ఒక పిఆర్ఓ ఉన్నాడు, మీరు మాట్లాడిన విషయం పిఆర్ఓతో పబ్లిక్ తెలియజేయండి. దట్ ఈస్ హౌ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు వర్క్ ఇట్ అవుట్. మీకు క్రెడిట్ రావడానికి కాదు, మీరు పర్ఫార్మెన్స్ చూపించడానికి క్రెడిట్ ఇవ్వాల్సింది ఈ సైడ్ ఉండేవాడికి ఇవ్వాలి. మళ్ళా 5 ఏళ్ళకు ఓటింగ్ మీద వెళ్ళిపోతూ ఉంటాం. మీరు పోరు ఓటింగ్కి, బట్ యూ విల్ హ్యావ్ ఏ సాటిస్ఫాక్షన్. వీఆర్ హియర్ అగైన్ ప్రజలకు చెప్పి మేము ఈ పని చేశాం అని చెప్పి మళ్ళా మేము ఓటు అడిగి మళ్ళా డెమోక్రసీలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది, ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు చూశారు, 7 lakh crores వచ్చింది. అదే సమయంలో అన్ని కూడా ప్రాజెక్ట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీ మీద ఉంది. ట్రబుల్ ఫ్రీగా ఉండాలి, ఎక్కడ కూడా హెరాస్మెంట్ ఉండకూడదు, రియల్ టైంలో ఉండాలి. అదే మరి సింప్లిఫికేషన్ చాలా వరకు చేస్తున్నాం. ఈ రోజే ఒక ఇష్యూ వస్తే నాలా ఎప్పటి నుంచో ఉంది. ఈ నాలా పెద్ద సమస్య అయిపోయింది. దీన్ని ఆసరాగా తీసుకొని రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారు, లేఅవుట్స్ ఆపేస్తున్నారు. ఇది ఒక మనీ కలెక్షన్ సెంటర్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఒక గుడ్ గవర్నెన్స్లో భాగంగా ఎజెల్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్లో నాలా కూడా తీసేస్తున్నాం. ఇమ్మీడియట్గా నాలా చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఉండదు. ఎక్కడైతే ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి కానీ అభివృద్ధికి విరోధంగా అడ్డంకులుగా మారే పరిస్థితులు ఎక్కడున్నా అలాంటి చట్టాలు తీసేస్తాం, సింప్లిఫై చేస్తాం. అందుకే నాలా కూడా కొంత ఆదాయం వస్తున్నట్టు పర్వాలేదు, ఇంకో విధంగా సంపాదిస్తాం. నాలాని తీసేస్తున్నాం. తొందరలోనే అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తాం. నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురమ్మంటున్నాను, తీసుకొచ్చి దీన్ని కంప్లీట్ చేస్తాం. అదే సమయంలో డెవలప్మెంట్ కూడా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇవన్నిటికీ అడ్డంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈవెన్ సమ్టైమ్స్ మీకు కూడా ప్రెషర్, వీళ్ళంతా కలిసి ఎక్కడికక్కడ. రెండోది, ఆఫీస్ చుట్టూరు తిరిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఇది కూడా చేస్తున్నాం. అదే మరి ఇంకొక పక్కన మీరు టూరిజం, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ వన్ సెక్టర్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, వెల్త్ క్రియేషన్ అండ్ ఆల్సో వైట్ కాలర్ జాబ్స్. ఈరోజు దీంట్లో ఈ టూరిజంలో చూస్తే చాలా సింపుల్గా వర్క్స్ ఉంటాయి. దీన్ని మనం ఎంత తీసుకుపోగలిగితే అంత ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ కలెక్టర్ విల్ హ్యావ్ ఏ టార్గెట్. హోటల్ రూమ్స్ మొదలుకొని ఈవెంట్ కండక్ట్ చేయడం మొదలుకొని, అదే సమయంలో ఏ ఏజ్కి కావాల్సిన, ఏ సెక్షన్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే స్పాట్స్ని మనం క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. టూరిజం కింద ఒక న్యూ ఎక్స్పీరియన్స్ క్రియేట్